జూలై 26న వరల్డ్ వైడ్గా రిలీజ్ అయిన డెడ్పూల్ అండ్ వాల్వరిన్ మూవీ మంచి విజయాన్ని అందుకోవడమే కాకుండా చాలా రోజుల తర్వాత ఎంసీయూకి ఒక మంచి కంబ్యాక్ని ఇచ్చింది. మూవీ రిలీజ్ అయిన 17 రోజులకి 1 బిలియన్ కలెక్షన్స్ను క్రాస్ చేసింది. ఎంసీయూలో స్పైడర్ మ్యాన్ నో వే మూవీ తర్వాత $1 బిలియన్ క్రాస్ చేసిన మూవీ ఇదే. మూవీ రిలీజ్ అయినప్పుడు కొంతమంది మూవీ బాగుంది కానీ ఇది ఎంసీయూ కంబ్యాక్ మూవీ కాదని చెప్పారు. కానీ ఇప్పుడు ఈ మూవీ 1 బిలియన్ క్లబ్లోకి ఎంటర్ అయింది. అండ్ మూవీ థర్డ్ వీక్లోకి ఎంటర్ అయినా ఇప్పటికీ కలెక్షన్స్ స్టడీగా ఉన్నాయి. చూస్తుంటే మరికొద్ది రోజుల్లో $1.5 బిలియన్ మార్క్ను ఈ మూవీ క్రాస్ చేసేలా కనిపిస్తుంది. అండ్ ఇప్పటి వరకు వేగంగా 1 బిలియన్ మార్క్ అందుకున్న మూవీ వచ్చేసి అవెంజర్స్ ఎండ్ గేమ్. ఆ మూవీ కేవలం 5 రోజుల్లోనే $1 బిలియన్ కలెక్ట్ చేసింది. అలాగే ఈ డెడ్పూల్ అండ్ వాల్వరిన్ మూవీలో మనకు చాలా క్యామియోస్ కనిపించాయి. ఈ మూవీ చివరిలో డెడ్పూల్ అండ్ వాల్వరిన్లు డెడ్పూల్ కార్ప్స్తో ఫైట్ చేస్తారు. మూవీలోని ఈ ఫైట్కి సంబంధించి రిలీజ్ అయిన ఒక కాన్సెప్ట్ ఆర్ట్ ద్వారా ఈ మూవీలో ముందుగా చూపించాలని అనుకున్న కొన్ని క్యామియోస్ రివీల్ అయ్యాయి. వారిలో నికోలస్ కేజ్, గోస్ట్ రైడర్, బెన్ అఫ్లెక్, డేర్ డెవిల్, డెడ్పూల్ డైనోసార్ క్యారెక్టర్స్ కూడా ఉన్నాయి. అంతేకాదు మూవీలో డెడ్పూల్ కార్ప్స్తో కేవలం డెడ్పూల్ అండ్ వాల్వరిన్లు మాత్రమే ఫైట్ చేస్తారు. కానీ ఈ కాన్సెప్ట్ ఆర్ట్లో డెడ్పూల్ అండ్ వాల్వరిన్తో పాటు వైడ్లో వారికి హెల్ప్ చేసిన బ్లేడ్, ఎలక్ట్రా అండ్ జానీ స్టామ్లు కూడా ఉన్నారు. సో జానీ స్టామ్ క్యారెక్టర్ని వారు ముందుగా చంపాలని అనుకోలేదని తెలుస్తుంది. అండ్ మూవీలో ఈ ఫైనల్ ఫైట్ డెడ్పూల్ యూనివర్స్లో జరుగుతుంది. కానీ ఈ కాన్సెప్ట్ ఆర్ట్లో ఉన్న ప్లేస్ని చూస్తుంటే అది వైడ్కి లాగా కనిపిస్తుంది. సో వైడ్లో డెడ్పూల్, వాల్వరిన్ అండ్ వారు మీట్ అయిన హీరోస్ కలిసి డెడ్పూల్ కార్ప్స్తో ఫైట్ చేయడాన్ని ముందుగా మూవీలో చూపించాలని అనుకున్నారని తెలుస్తుంది. మరి మూవీలో ఈ ఫైనల్ ఫైట్ని ఇలా చూపించి ఉంటే ఎలా ఉండేదని మీరు అనుకుంటున్నారో కింద కామెంట్ బాక్స్లో రండి. అలాగే డెడ్పూల్ అండ్ వాల్వరిన్ మూవీ రైటర్స్ అయిన రెడ్ ట్రీస్ అండ్ పాల్ వెర్నిక్లు రీసెంట్గా ఇండీ వైర్కి ఇచ్చిన ఒక ఇంటర్వ్యూలో వారు ఈ మూవీలో ఆర్డీజే టోనీ స్టార్క్ క్యామియోని కూడా చూపించాలని అనుకున్నట్టు రివీల్ చేశారు. ఈ మూవీ స్టార్టింగ్లో డెడ్పూల్ హ్యాపీని మీట్ అయ్యే సీన్లో ఆ రూమ్లో డెడ్పూల్ అండ్ హ్యాపీతో పాటు టోనీ స్టార్క్ని కూడా చూపించాలని అనుకున్నారు. టోనీ స్టార్క్ అండ్ హ్యాపీలిద్దరూ కూడా ఆ సీన్లో ఉండేటట్టు ర్యాన్ రెనాల్డ్స్ ఆ సీన్ని రాశాడు కూడా. అండ్ రైటర్స్ ఈ సీన్ కోసం ఆర్డీజేని కూడా మీట్ అయ్యారు. కానీ ఆర్డీజే ఆ స్క్రిప్ట్ని చదివి ఆ ఆఫర్ని రిజెక్ట్ చేశాడు. ఎందుకంటే అప్పటికే మార్వెల్ స్టూడియోస్ ఆర్డీజేని డాక్టర్ డూమ్గా తిరిగి తీసుకురావాలని ప్లాన్ చేసింది. అండ్ ఆ టైంలో ఈ మూవీ రైటర్స్కి కూడా తెలీదు ఆర్డీజే డాక్టర్ డూమ్గా నటించబోతున్నాడని. సో ఆర్డీజే వారికప్పుడు ఎందుకు నో చెప్పాడనేది ఈ మూవీ రైటర్స్కి ఇప్పుడు అర్థమైంది. ఈ ఇంటర్వ్యూలో వీరు మరొక ట్విస్ట్ని కూడా రివీల్ చేశారు. డెడ్పూల్ ఇంటర్వ్యూ సీన్కి సంబంధించి వారు రాయని అండ్ ముందనుకున్న మరొక ఐడియా గురించి చెప్పారు. ఈ డెడ్పూల్ ఇంటర్వ్యూ సీన్లో వారు ఆర్డీజే ఐరన్ మ్యాన్తో పాటు ఒరిజినల్ అవెంజర్స్ అయిన మార్క్ రఫ్లో హల్క్, క్రిస్ ఎవాన్స్ కెప్టెన్ అమెరికా, స్కార్లెట్ జోహాన్సన్ బ్లాక్ విడో, క్రిస్ హెమ్స్వర్త్ థార్ అండ్ జెర్మీ రెన్నర్ హాకైలను ఆ రూమ్లో చూపించాలని అండ్ వారందరూ డెడ్పూల్ని రిజెక్ట్ చేసే ఐడియా వారికి వచ్చినట్టు చెప్పారు. అండ్ రీసెంట్గా జరిగిన D23 ఎక్స్పో ఈవెంట్లో మార్వెల్ స్టూడియోస్ అండ్ డిస్నీ యానిమేషన్ స్టూడియోస్ వారి అప్కమింగ్ ప్రాజెక్ట్స్కి సంబంధించిన కొన్ని అనౌన్స్మెంట్స్ చేశాయి. ముందుగా మార్వెల్ స్టూడియోస్ నుంచి చూస్తే ఈ ఈవెంట్లో కెప్టెన్ అమెరికా బ్రేవ్ న్యూ వరల్డ్ మూవీకి సంబంధించిన ట్రైలర్ని చూపించారు. అలాగే హ్యారిసన్ ఫోర్డ్ యొక్క థండర్బోల్ట్ రాస్ క్యారెక్టర్ రెడ్ హల్క్గా ట్రాన్స్ఫార్మ్ అవ్వడాన్ని ఈ ఈవెంట్లో చూపించారు. ఆ తర్వాత ఫెంటాస్టిక్ ఫోర్ ఫస్ట్ స్టెప్స్ మూవీకి సంబంధించిన శాన్ డియేగో కామికాన్లో చూపించిన ఫుటేజ్ని ఈ D23 ఎక్స్పో ఈవెంట్లో చూపించారు. ఈ ఫుటేజ్లో పెడ్రో పాస్కెల్, రీడ్ రిచర్స్ తన స్టూడెంట్స్తో మాట్లాడుతూ కనిపిస్తాడు. ది థింగ్ రెట్రో డేటింగ్ షో అయిన ది డేటింగ్ గేమ్లో కనిపిస్తాడు. ఆ తర్వాత ఫెంటాస్టిక్ 4 మెంబర్స్ ఆస్ట్రోనాట్ సూట్స్లో కనిపిస్తారు. అలాగే గెలాక్టస్ ఒక బిల్డింగ్ వెనకాల ఉంటాడు అండ్ అతని ఐస్ ఆ బిల్డింగ్ విండోస్లో నుంచి కనిపిస్తాయి. ఈ మూవీ నెక్స్ట్ ఇయర్ జూలై 25న రిలీజ్ అవబోతుంది. అలాగే అగతా ఆల్ అలాంగ్ సిరీస్కి సంబంధించిన సెకండ్ ట్రైలర్ క్యాథరిన్ హాన్ యొక్క లైవ్ పర్ఫార్మెన్స్తో పాటు రిలీజ్ అయింది. వాండా విజన్ ఈవెంట్స్ తర్వాత అగతా లైఫ్లో ఏం జరిగిందనేది మనకు ఈ సిరీస్లో చూపించబోతున్నారు. ఈ సిరీస్లో మొత్తం 9 ఎపిసోడ్స్ ఉండబోతున్నాయి. అండ్ మొదటి 2 ఎపిసోడ్స్ సెప్టెంబర్ 18న డిస్నీ ప్లస్ హాట్స్టార్లో రిలీజ్ అవబోతున్నాయి. అలాగే ఐరన్ హార్ట్ సిరీస్ని కూడా ఈ ఈవెంట్లో అనౌన్స్ చేశారు. అండ్ ఈ సిరీస్కి సంబంధించిన ఫుటేజ్ని కూడా ఈ ఈవెంట్లో చూపించారు. ఈ ఫుటేజ్లో రిరీ విలియమ్స్ వకండా ఫర్ ఎవర్ ఈవెంట్స్ తర్వాత ఆమె MITలో తన లైఫ్లో బిజీగా ఉంటూ తన సూట్లో ఆకాశంలో ఎగురుతూ కనిపిస్తుంది.
అలాగే డేర్ డెవిల్ బోర్న్ అగైన్ సిరీస్కి సంబంధించిన ఫుటేజ్ని కూడా ఈ ఈవెంట్లో చూపించారు. అండ్ ఈ ఫుటేజ్ బట్టి ఈ సిరీస్లో డేర్ డెవిల్ అండ్ పనిషర్లు మాత్రమే కాదు, వైట్ టైగర్ క్యారెక్టర్ కూడా కనిపించబోతుందని కన్ఫర్మ్ అయింది. ఈ సిరీస్ నెక్స్ట్ ఇయర్ మార్చిలో రిలీజ్ అవబోతుంది. అలాగే మార్వెల్ యానిమేషన్ ప్యానెల్లో ఎంసీయూ నుంచి రాబోతున్న యానిమేషన్ షోస్కి సంబంధించి కొన్ని అనౌన్స్మెంట్స్ చేశారు. ఈ మార్వెల్ యానిమేషన్ నుంచి రాబోతున్న ప్రతి యానిమేషన్ షో కూడా డిఫరెంట్ యానిమేషన్ స్టైల్తో మన ముందుకు రాబోతున్నాయి. యువర్ ఫ్రెండ్లీ నైబర్హుడ్ స్పైడర్మ్యాన్ యానిమేషన్ డాటెడ్ ప్యాటర్న్ యానిమేషన్ స్టైల్లో ఉండబోతుంది. ఈ షోకి సంబంధించి కొన్ని పిక్చర్స్ని ఈ ఈవెంట్లో రివీల్ చేశారు. అండ్ ఈ పిక్చర్స్ బట్టి ఈ సిరీస్లో ఐరన్ మ్యాన్, డేర్ డెవిల్, డాక్టర్ స్ట్రేంజ్ అండ్ వెనమ్ క్యారెక్టర్స్ కూడా కనిపించబోతున్నాయి. అలాగే ఈ సిరీస్కి సంబంధించిన ఒక ఫుటేజ్ని కూడా ఈ ఈవెంట్లో ప్లే చేశారు. ఆ ఫుటేజ్లో సింబియోట్తో ఫైట్ చేస్తున్న డాక్టర్ స్ట్రేంజ్తో పాటు పోర్టల్ గుండా వచ్చిన ఒక స్పైడర్ పీటర్ని కొరుకుతుంది. సో పీటర్ పాకర్కి ఎలా పవర్స్ వచ్చాయనేది ఈ ఫుటేజ్లో చూపించారు. అలాగే వాట్ ఇఫ్ సీజన్ 1 ఎపిసోడ్ 5లో కనిపించిన జాంబీస్ యూనివర్స్ పైన మార్వెల్ జాంబీస్ అనే ఒక సిరీస్ కూడా రాబోతుంది. ఈ సిరీస్లో మొత్తం 4 ఎపిసోడ్స్ ఉండబోతున్నాయి. ఈ సిరీస్లో షంగ్‌చి క్యారెక్టర్ కూడా కనిపించబోతుంది. అలాగే ఎక్స్‌మెన్ 97 సీజన్ 2ని కూడా కన్ఫర్మ్ చేశారు. ఈ సీజన్ 2లో ఎక్స్‌మెన్ మెంబర్స్ గ్రాంట్ మోరిసన్ కామిక్ బుక్స్లోని ఎక్స్‌మెన్ సూట్స్లో కనిపించబోతున్నారు. అలాగే ఐస్ ఆఫ్ వకండా యానిమేషన్ సిరీస్ కూడా రాబోతుంది. ఈ సిరీస్లో 4 ఎపిసోడ్స్ ఉండబోతున్నాయి. టిచాలా బ్లాక్ ప్యాంథర్కి ముందు బ్లాక్ ప్యాంథర్గా ఉన్న వారిని అండ్ వకండా పాస్ట్ని మనకు ఈ సిరీస్లో చూపించబోతున్నారు. ఈ సిరీస్లో ఐరన్ ఫిస్ట్ క్యారెక్టర్ కూడా కనిపించబోతుంది. అలాగే వాట్ ఇఫ్ సిరీస్ యొక్క 3rd అండ్ ఫైనల్ సీజన్ని కూడా ఈ ఈవెంట్లో అనౌన్స్ చేశారు. ఈ సీజన్ 3లో మూన్ నైట్, షంగ్‌చి, వైట్ విజన్, ఐరన్ హార్ట్, వాంగ్, స్కార్లెట్ విచ్, మోనికా ర్యాంబో అండ్ కెప్టెన్ అమెరికాలు కనిపించబోతున్నారు. ఈ 3rd సీజన్లోని ఒక ఎపిసోడ్ నేమ్ వచ్చేసి గో అవెంజర్స్ హీరోస్ ఆఫ్ ది గామా వార్ అని రివీల్ అయింది. అలాగే డిస్నీ యానిమేషన్ ది లయన్ కింగ్ మూవీకి ప్రీక్వెల్గా రాబోతున్న ముఫాసా ది లయన్ కింగ్ మూవీకి సంబంధించి ట్రైలర్ని, అలాగే మోనా 2 మూవీకి సంబంధించిన ట్రైలర్ని ఈ ఈవెంట్లో రిలీజ్ చేశారు. అలాగే ఫ్రోజన్ 3 మూవీని ఈ ఈవెంట్లో అనౌన్స్ చేశారు. ఈ మూవీ 2027లో రిలీజ్ అవబోతుంది. ఈ ఫ్రాంచైజీలో ఫ్రోజన్ 4 కూడా రాబోతుంది. అలాగే ఒక చిన్న టీజర్తో టాయ్ స్టోరీ 5 మూవీని కూడా అనౌన్స్ చేశారు. ఈ మూవీ 2026 జూన్లో రిలీజ్ అవబోతుంది. అలాగే ఇంక్రెడిబుల్స్ 3 మూవీని కూడా ఈ ఈవెంట్లో అనౌన్స్ చేశారు. ఈ యానిమేషన్ మూవీ ప్రజెంట్ ప్రొడక్షన్ వర్క్లో ఉంది. అలాగే క్లాసిక్ యానిమేషన్ మూవీ అయిన స్నో వైట్ మూవీని లైవ్ యాక్షన్గా రీమేక్ చేస్తున్నారు. ఈ మూవీకి సంబంధించిన ట్రైలర్ని ఈ ఈవెంట్లో చూపించారు. ఈ మూవీలో స్నో వైట్గా రచెల్ జెగ్లర్ నటించగా ఈవిల్ క్వీన్గా గ్యాల్ గెడెట్ నటించింది. ప్రజెంట్ ఈ మూవీ పోస్ట్ ప్రొడక్షన్లో ఉంది. ఈ మూవీ నెక్స్ట్ ఇయర్ మార్చిలో రిలీజ్ అవబోతుంది. అండ్ ఈ ఈవెంట్లోనే బిగ్ అనౌన్స్మెంట్ వచ్చేసి జేమ్స్ కెమెరాన్ స్టేజ్ పైకి వచ్చి అవతార్ 3 మూవీ యొక్క టైటిల్ని అండ్ రిలీజ్ డేట్ని అనౌన్స్ చేయడం. అవతార్ 3 మూవీ టైటిల్ వచ్చేసి ఫైర్ అండ్ యాష్. ఈ మూవీ నెక్స్ట్ ఇయర్ డిసెంబర్ 19న రిలీజ్ అవబోతుంది. అలాగే ప్రభాస్ కల్కి 2898 AD మూవీ ఓటీటీలోకి ఎప్పుడెప్పుడు వస్తుందని ఫ్యాన్స్ ఎదురు చూస్తున్నారు. ఈ మూవీ ఆగస్ట్ 23న ప్రైమ్ వీడియోలోకి రాబోతుందని ప్రైమ్ వీడియో అనౌన్స్ చేసినట్టు ఒక రూమర్ వినిపిస్తుంది. ఈ రూమర్లో ఎటువంటి నిజం లేదు. అటు ప్రైమ్ వీడియో కానీ ఇటు మేకర్స్ కానీ ఈ మూవీ ఓటీటీ రిలీజ్ డేట్ని ఇంకా అఫీషియల్గా అనౌన్స్ చేయలేదు. కానీ తొందరలోనే ఈ కల్కి 2898 AD ఓటీటీ రిలీజ్ డేట్ని మేకర్స్ అనౌన్స్ చేసే అవకాశాలున్నాయి. అంతేకాదు ఓటీటీలో ఈ మూవీని కొన్ని నిమిషాలు ట్రిమ్ చేసి రిలీజ్ చేసే ఆలోచనలో మేకర్స్ ఉన్నట్టు ఒక రూమర్ కూడా వినిపిస్తుంది. దీనిపై కూడా మేకర్స్ వారు చేయబోయే అనౌన్స్మెంట్లో క్లారిటీ ఇవ్వచ్చు. సో ప్రస్తుతానికైతే ఇవన్నీ రూమర్సే. మా ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి. మా ఛానల్ని మీరు ఇంకా సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే ప్లీజ్ మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే మా వీడియోస్ నోటిఫికేషన్ రూపంలో మీకు ఎప్పటికప్పుడు అప్డేట్స్గా రావాలంటే పక్కనున్న బెల్ ఐకాన్ క్లిక్ చేయండి.